తర్వాత ఒకటి యోర్దాను నది బైబిల్లో ఉంది కదండి, పురాతనమైనది. అది పారుతూ పారుతూ గలిలయ సముద్రంలోకి నీటిని పంపిస్తుంది. అది నిండిన తర్వాత పారుతూ పారుతూ జీవిస్తూ ఉన్నారు. అయితే దాని తర్వాత ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయండి? మృత సముద్రం దగ్గరికి వెళ్తాయి. మృత సముద్రం అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అందులో ఏది బ్రతకదు. మనం దిగినా మనం చచ్చిపోం, తేలుతా ఉంటామంట. ఏమండి, మనం అందులో ఒక జీవి కానీ ఒక మొక్క కానీ దాన్ని తాకిన ఆ నీటి వల్ల ఏది కూడా బ్రతకదు. అందుకే దానికి ఏమన్నారంటే మృత సముద్రం అని అన్నారు. అంటే నేనెందుకు ఈ మాట చెప్తున్నాను